విశాఖపట్నం సిటీ జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద హిందూపురంలో టీడీపీ నాయకులు వైసీపీ కార్యాలయంపై చేసిన దాడిని ఖండిస్తూ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు పిలుపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు। ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మహిళా అధ్యక్షురాలు పేదాడ రమణకుమారి, కార్పొరేటర్ పట్టా శశికళతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। దాడి చేసి అద్దాలు పగలగొట్టి సామాన్లు కూడా పగలగొట్టి దాడి చేయడం అనేది చాలా అమానుషమైనటువంటి చర్య అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తా ఉంది అంటే పూర్తిగా మహిళ అక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటే కార్యాలయం మీద దాడి చేయడం అనేది చాలా అమానుషం। మేము దీన్ని ఖండిస్తూ ఈ రోజు విశాఖపట్నంలో అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మా నాయకులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఆయన ఆలోచన మేరకు ఇక్కడ పెద్దలందరూ కూడా అప్పారావు గారు, పెద్దలు జాన్వేశ్వరి గారు, అనుబంధ విభాగాల నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది। మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎంత ఎక్కువ మమ్మల్ని బాధ పెట్టాలనుకుంటే మీరు అంత అనుభవిస్తారు। దానికి తగ్గ ప్రజలు కూడా ఈ రోజు సిద్ధంగా ఉన్నారు దానికి సమాధానం చెప్పడానికి। అది విషయం తెలుసుకోండి। మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తూ ప్రశ్నించినందుకు అక్కడికి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండి వచ్చి ఏ కార్యక్రమంలో పాల్గొనడం లేదు, ప్రజలకు సంక్షేమం లేదు, ప్రజలకు ఎటువంటి కార్యక్రమం న్యాయం జరగటం లేదని ప్రశ్నించినందుకు ఆ కార్యాలయం మీద దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తల మీద కూడా దాడులు చేసినటువంటి విషయాన్ని మేము ఖండిస్తూ ఇటువంటి చేస్తే దీనికి తగ్గ ప్రతీకారం తీర్చుకునే మేము కూడా తీర్చుకోగలం। కానీ మేము సౌమ్యంగా మా నాయకుడు ఆదేశానుసారం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము చాలా సౌమ్యంగా పెడుతున్నాం। ప్రతిదానికి కూడా మేము ప్రశ్నిస్తున్నాం తప్ప ఇలా దౌర్జన్యాలు చేయలేదు, గుండాయిజం చేయలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। వెనక్కి వచ్చి